Hello everyone, this is my 25th birthday. Yes, firstly happy birthday to me. And moreover, ఈ వీడియో మీరు క్లిక్ చేసి చూస్తున్నట్టయితే ఇన్ఫ్యాక్ట్ రెండే ఆప్షన్స్ ఉండొచ్చు దానికి. ఒకటి నేను మీకు తెలిసి ఉండాలి, లేదంటే ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయాలి. ఆర్ ఈ 25 ఇయర్స్లో నేను ఏది తోపు తురుము అని చెప్పట్లేదు, నేను పొడిచింది ఏదైనా అయ్యి ఉంటే అది మీరు చూడొచ్చు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఈ 25 ఇయర్స్ ఉన్నది కదా, ఈ 25th బర్త్డే అనేది నాకు చాలా స్పెషల్. ఇప్పటివరకు నేను ఏ వీడియో కూడా చేయలేదు అండ్ నా బర్త్డేని అంతగా సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. ఒకవేళ ఈ బర్త్డేకి మీరు నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అది జస్ట్ ఒక చిన్న సబ్స్క్రైబ్. అండ్ ఆల్రెడీ మీరు మన సబ్స్క్రైబర్ అయితే చిన్న లైక్ చేసి ఒక షేర్ అయితే చేసేయండి అండ్ కామెంట్లో హ్యాపీ బర్త్డే అని టైప్ చేసేయండి. నేను తప్పకుండా మీ అందరికీ రిప్లై అయితే ఇస్తాను. సో లేట్ చేయకుండా బర్త్డే స్పెషల్ వీడియో మొదలు పెట్టాను. బర్త్డే స్పెషల్ వీడియో అన్నాను కదా అని పార్టీస్, పబ్స్ అండ్ కేక్స్ కటింగ్స్, మందు చిందు ఇటువంటిది ఏం లేదు. ఒక జస్ట్ సింపుల్ బర్త్డే అనమాట. అండ్ అది 25th. మనకి ఇప్పుడు 25 ఇయర్స్ వచ్చేసాయి బ్రో. ఏదైనా సాధించాలి కదా మరి. అట్లా నేను సాధించింది అండ్ అట్లా ఏం చేశాను. అండ్ మోరోవర్ నా బర్త్డేస్ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. అండ్ నాలా చాలామందికి మెన్కి బర్త్డే ఎందుకు ఇష్టం ఉండదు అంటే మెయిన్ వాళ్ళ ఏజ్ని గుర్తు చేస్తుంది అనమాట. ఒక సాధించలేని ఎవరైనా వ్యక్తి ఉన్నారనుకో, వాళ్ళకి తన ఏజ్ని గుర్తు చేసిందంటే ఎంత బర్డెన్గా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ ఒకవేళ జాబ్ రాకపోతే అది ఇంకా నరకంగా ఉంటుంది. బర్త్డే పెరిగే కొద్దీ. ఇన్ఫ్యాక్ట్ లక్కీలీ నేను గట్టిగా సెలబ్రేట్ చేసుకుంది ఏంటంటే నా 22nd బర్త్డే. ఎస్, ఒకే ఒక బర్త్డేకి నేను కేక్ కటింగ్ చేశాను అండ్ అదే నాకు జాబ్ వచ్చిన బర్త్డే. ఎస్, 2022 ఆ ఇయర్లోనే నేను గట్టిగా 2 కేక్స్ కట్ చేశాను, అంతకుమించి కూడా ఎక్కువ కాదు. అండ్ దానికి ముందంతా కూడా నా బర్త్డే అంటేనే నాకు ఒక వర్స్ట్ ఫీలింగ్ అనమాట. ఇప్పటికీ అలానే ఉంది మ్యాక్సిమం. ఎందుకంటే అది ఒంటరిగా సెలబ్రేషన్స్ చేసుకోవడం వల్ల కావచ్చు అండ్ ఒంటరి లైఫ్లో అలవాటు అయిపోవడం వల్ల కావచ్చు అండ్ అంతే పరిస్థితుల వల్ల కూడా కావచ్చు. సో దానివల్లే నా 25 ఇయర్స్ అయితే వచ్చాయి నాకు ఇప్పటికి ఈ బర్త్డేకి. అండ్ ఈ బర్త్డేలో మెయిన్గా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పటి వరకు నాకు ఎటువంటి బర్త్డేస్ వీడియోస్ లేవు. ఒకటి జస్ట్ 22nd మాత్రమే ఉంది. అండ్ ఏదైనా మనం సాధించాలి అండ్ ఏదైనా మనం చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకే ఎస్పెషల్లీ 25th బర్త్డేకి అయితే నేను నా సెల్ఫ్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ దీని ద్వారా మీరు ఇంకొంచెం ఏదైనా మోటివేషన్ అయ్యి అండ్ ఇంకొంచెం సాధించే అవకాశం కూడా ఉండొచ్చు. ఇంకా బర్త్డే పార్టీలో కూడా ఎటువంటి సొల్లు చెప్తే బాగోదు కదా. అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. అండ్ ఈ 25 బర్త్డేస్లో నేను గట్టిగా సెలబ్రేట్ చేసుకుంది ఒకటని చెప్పాను కదా. అండ్ ఈ ఒక్క బర్త్డే కూడా అది జాబ్ వచ్చిన ఇయర్ నేను చేసుకున్నాను. అండ్ డిసెంబర్లో నేనైతే జాబ్కి వెళ్ళాను. సో ఇట్లా వెళ్ళిన తర్వాత అండ్ ఆ ముందు బర్త్డేస్ అన్నీ నేను ఎట్లా అంటే ఒకసారి సమ్ టైమ్స్ స్కూల్స్ సర్టెన్ ఏజ్ వరకు అప్పుడు కూడా పెద్ద ఏం లేదు. సో చాక్లెట్స్ పంచిపెట్టడం కూడా చాలా కష్టం. అండ్ తర్వాత వచ్చేసి సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని టైమ్స్ సండేస్ వచ్చాయి నా బర్త్డేస్. ఈసారి కూడా సండేనే వచ్చింది. సో ఇట్లా సండేస్ వచ్చిన రోజులు అయితే మరీ నరకం బ్రో. ఇంటి దగ్గర ఉండాలి అండ్ ఆ రోజు కూడా పనులు చేయాలన్నమాట. అది పెద్ద స్పెషల్ కాదు. బట్ అమ్మ ప్రేమ అయితే ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా అది బర్త్డే అవని కేక్ అయితే కట్ చేయకపోవచ్చు కానీ సాయంత్రం పాయసం పక్క అయితే చేసేది మా అమ్మ మాత్రం. సో అట్లీస్ట్ ఇదైనా ఉండాలి కదా. కానీ మా నాన్న అయితే ఖచ్చితంగా బర్త్డేకి అయితే డ్రెస్ కూడా తీసేటోళ్ళు. ఇందుకైతే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏమీ లేదని దానికంట ఎంతో కొంత మనకు పేరెంట్స్ అనేది ఇస్తున్నారు. సో దానిలోనే కొంచెం సంతోషం పడాలి. ఇన్ఫ్యాక్ట్ ఆ ఏజ్లో మనకు అది బాధగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు మనకు తెలిసి వస్తుంది కదా వాళ్ళు ఎంతలా పోషిస్తున్నారో. 22 ఇయర్స్ దాటాయంటే ప్రతి మగాడికి లైఫ్ చేంజ్ అయిపోద్ది బ్రో. అది ఆటోమేటిక్గా ఎవరైనా అవనివ్వండి. ఇన్ఫ్యాక్ట్ గర్ల్స్ అయితే సెల్ఫ్ ఇండిపెండెంట్ గర్ల్స్ అయితే వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవుద్ది. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని అర్థం చేసుకోవడం మొదలెడతారు. ఇది మన 25 ఇయర్స్ బర్త్డే కదా. అండ్ అందుకే 25 ఇయర్స్లో బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవడం, డబ్బులు తగలబెట్టడం అనేది ఒక చిన్న వేస్ట్ ఆఫ్ మనీ అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ బర్త్డేకి నేను యాక్చువల్గా లీవ్ దొరికితే వేరొకలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. అది కూడా ఏం అవ్వలేదు. ఐ హోప్ బెటర్ లక్ ఆన్ నెక్స్ట్ బర్త్డే. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేసి మనకి చెప్పండి. అండ్ ఒకవేళ మీరు కామెంట్ చేయకపోతే హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేసండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ see you on next video. Jai Hind.